హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, చెప్తాను. 18 ఇయర్స్, నాకు ఏ క్రీమ్ వాడలేదు, ఎప్పుడు ఫేస్కి ఏ క్రీమ్ వాడాలో చెప్పండి మ్యామ్. చాలా ఈజీగా అడిగేశారు మా, అంటే అకేషన్ని బట్టి అంటారా, మీకు డే క్రీమ్స్ అంటారా, క్లారిటీ లేదు క్వశ్చన్లో, కానీ చెప్తాను. మామూలుగా మీరు అంతా స్కిన్ బాగుంటే వింటర్లో మాయిశ్చరైజర్ వాడండి, లేదా బయటకు వెళ్తుంటే సన్ స్క్రీన్ వాడండి. జెల్ ఫామ్లో వాడండి మా సన్ స్క్రీన్. అంటే మాదే వాడాలని లేదు, మీరు బయట కూడా తీసుకోండి. ఆయిలీగా ఉండే సన్ స్క్రీన్స్ వాడకండి, ఇంకా డార్క్ అయిపోతారు. అలానే డే క్రీమ్స్, డే క్రీమ్స్ మీకు ఎలాగో మామూలుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉంటే ఒక మాయిశ్చరైజర్ వాడండి ప్రతిరోజు వింటర్ సీజన్లో. బయటకు వెళ్తుంటే కూడా లైట్ మాయిశ్చరైజర్స్ వాడొచ్చుమ్మా. ఎలాగో మాయిశ్చరైజర్ వచ్చింది కాబట్టి నేను కొంతమంది క్వశ్చన్స్ అడుగున్నారు, చెప్తాను వింటర్లో ఏ మాయిశ్చరైజర్ వాడాలి అని చెప్పేసి. జనరల్గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి షియా మాయిశ్చరైజర్ ఇస్తుంటాను మా, చాలా లైట్ మాయిశ్చరైజర్. ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, 8 ఇయర్స్ వాళ్ళు కూడా వాడచ్చు, 80 ఇయర్స్ వాళ్ళు కూడా వాడచ్చు. ఎవరైనా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది షియా మాయిశ్చరైజరు. హెచ్ఏ మాయిశ్చరైజర్ వచ్చేసి స్పెషల్ మా, అంటే కొంచెం డ్రై స్కిన్ ఉన్నా, ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్నా, కొంచెం లైన్స్ ఫామ్ అవుతూ ఉన్న, రింకిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది 2 సైజెస్లో ఉంటుంది, 200 ml 100 ml అన్నమాట. సో ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేయను, పింపుల్స్ ఉన్న వాళ్ళకి షియా మాయిశ్చరైజరే సజెస్ట్ చేస్తాను. ఇది అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్ మా, ఇది చిన్నది ఉంది పెద్దది ఉంది. సో ఇదేంటి అంటే స్పెషల్గా 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళకి, ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి థైరాయిడ్ ఉన్నప్పుడు, ఇంకేదన్నా చిన్నప్పుడే షుగర్ వచ్చి చాలా డ్రై అయిపోయిన వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందా. అలానే మెడ కింద రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది, ఫోర్ హెడ్ మీద రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది చిన్న వాళ్ళకైతే, అంటే అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి కాదు. ముందు నుంచి మీరు మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ ఉంటే రింకిల్స్ తొందరగా రావుమ్మా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా వాడచ్చు మీరు. ఇంకా బ్రైట్నెస్కి అనుకోండి, బ్రైట్నెస్ నైట్ క్రీమ్స్ ఏదైనా వాడచ్చు. మా దగ్గర అయితే మ్యారీగోల్డ్, క్రిసాంతమం ఉంది, మీరు ఎప్పుడు వాడలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ రెండు చాలా సేఫ్గా ఉంటాయి. దీంట్లో కూడా మ్యారీగోల్డ్ గురించి అడిగారు, మళ్ళీ చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను మా పాత ఫార్ములానే ట్రై చేస్తున్నాను, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు, కానీ డెఫినెట్గా మీకు కొన్ని రోజుల్లో ఇస్తాను, ఓకేనా. మ్యామ్, మీ ప్రోడక్ట్స్లో కొల్లాజన్, బయోటిన్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి మ్యామ్. మా చాలా ప్రోడక్ట్స్లో ఉంటాయి. కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్ మా. ఇప్పుడు మీకు చూడండి, హెచ్ఏ మాయిశ్చరైజర్ ఉంది కదా, దీంట్లో ఉంటుంది మా, మీకు ప్లంపప్ అవుతుంది మీ స్కిన్ ఇది వాడిన తర్వాత. అలానే అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్లో కూడా ఉంటుందన్నమాట. ఇక బయోటిన్ అంటారా, బయోటిన్ నేను సపరేట్గా దేంట్లో కలపలేదు మా. సో కొల్లాజన్ అయితే చాలా వాటిల్లో ఉంటుంది, కొల్లాజన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మీకు. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కొల్లాజన్ ప్యాక్స్ కొత్తగా తెప్పించాను, సో చాలా బాగుంటాయి మా. వాటర్తో కలుపుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పల్చటి పాలతో కలుపుకోవచ్చు, కొబ్బరి నీళ్ళతో కలుపుకోవచ్చు, పౌడర్ ఫామ్లో వస్తుంది, అవైలబుల్గా ఉంది, ఓకేనా. చాలా ప్రోడక్ట్స్లో ఉంటాయి మా, మసాజ్ క్రీమ్స్లో ఉంటాయి, కొన్ని స్పెషల్ ప్యాక్స్లో ఉంటాయి కొల్లాజన్ అనేవి. సో అవన్నీ మేము మెన్షన్ చెయ్యం కదా. మ్యామ్, పిగ్మెంటేషన్, మెలాస్మా డిఫరెన్స్ చెప్పండి. మా కొలాస్మా, మెలాస్మా, హైపర్ పిగ్మెంటేషను ఇలాంటివన్నీ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి మా. ప్రెగ్నెన్సీలో ఒక పిగ్మెంటేషన్ వస్తుంది, చిన్నపిల్లలకి పిగ్మెంటేషన్ వస్తుంది, తర్వాత 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, థైరాయిడ్ ఉంటే వస్తుంది, తర్వాత ఏమంటారు పీసీఓడి, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే పిగ్మెంటేషన్ వస్తుంది. పిగ్మెంటేషన్ని ఊరికే అలా పేర్లు పెడుతూ ఉంటారు, కానీ ఏదైనా ఒకటేమ్మా. మీకు జనరల్గా చెప్పాలి అంటే పిగ్మెంటేషన్కి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని కవర్ చేస్తూ డైట్ వాడాలి. అలానే నేనైతే సప్లిమెంట్స్ చెప్పను, మెడిసిన్స్ చెప్పను మా పిగ్మెంటేషన్కి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ పైన వాడేవి వాడాలి. ఎందుకు అంటే అంత ఈజీగా పోదుమ్మా. ఇప్పుడు పిల్లలకు 10 ఇయర్స్కి వస్తే కూడా పిగ్మెంటేషన్ అది మెడ కింద నలుపు ఎక్కువ అవుతూనే ఉంటుంది, మీరు వాడలేదనుకోండి అలా అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి డిఫరెన్స్ ఏం పెద్ద ఉండదు మా, అన్నీ ఆల్మోస్ట్ ఒకటే, రకరకాల కారణాల వల్ల వస్తాయి, పేర్లు కూడా డిఫరెంట్గా పెడుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, అదేదో అంటే కొంతమంది టెక్నికల్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఈ దేనికైనా కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడాలి. జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తారంటే పీల్స్, లేజర్లు సజెస్ట్ చేస్తారు మీకు. మేమేంటంటే ఓన్లీ హెర్బల్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాము, మావి స్లోగా ఉంటాయి రిజల్ట్స్, కానీ మీ స్కిన్ బ్యూటిఫుల్గా మారుతుంది, ఓకేనా. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే చెప్పండి, లేదా దగ్గరలో ఉంటే రండి అమ్మా, హైదరాబాద్కి కానీ నెల్లూరుకి కానీ దగ్గరలో ఉంటే రండి,
ఇంకా మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ చేయండి మ్యామ్. ఇప్పటికే ఇంత కాస్ట్లీనా అంటున్నారమ్మా, కానీ హై ఎండ్ ప్రోడక్ట్స్ అయితే స్టార్ట్ చేస్తామ్మా. పాప పెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మ్యామ్ రెటినాల్ క్రీమ్ చేయండి. మా విటమిన్ సిలో రెటినాల్ కూడా కలుపున్నామ్మా, మీకు సపరేట్గా కావాలి అంటే ట్రై చేస్తానమ్మా. మ్యామ్ మ్యారీగోల్డ్ పాత వర్షన్ ఈజ్ నైస్, ప్లీజ్ రిలీజ్ దట్ ప్రోడక్ట్. సో మీరు రిపీటెడ్గా రాస్తూ ఉన్నారు, మీరు చెప్పినా కానీ నేను అంత ఇదిగా చేయలేనుమా, ఎందుకంటే ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటిది కూడా చాలా బాగుందమ్మా. మ్యామ్ మీ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, యూస్ చేస్తున్నా. నాకు నోస్ పైన యాక్నే స్కార్స్ ఉన్నాయి, సో ప్రోడక్ట్స్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. మా యాక్నే స్కార్స్ అంటే మీకు పిట్స్ అయితే పోవుమ్మా, అవి పర్మనెంట్. లేదా మచ్చలుగా ఉంటే మీరు జస్ట్ మ్యారీగోల్డ్ వాడండి, తగ్గిపోతుంది. లేదా ఏ క్రీమ్ వాడండి, లేదా బ్రైట్నెస్ సీరం వాడండి, ఇవన్నీ వాడితే తగ్గిపోతుంది. మీరు దగ్గరలో ఉంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి మా. ఓకే మ్యామ్, హెయిర్కి ఆయిల్ పెట్టి మసాజ్ చేసిన, హెన్నా పెట్టిన, హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, ఏం చేయాలి మా? అవి పెట్టినందుకు ఊడడం లేదు మా, ప్రాబ్లం ఉండి ఊడుతూ ఉంటుంది. జనరల్గా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే, మీరు గట్టిగా మసాజ్ చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం వీక్గా ఉండే హెయిర్ అంతా వచ్చేస్తుంది. మీరు తలస్నానం చేసినప్పుడు బాత్రూంలో కూడా కనిపిస్తుంది, అందువల్ల అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే హెన్నా అమ్మా, హెన్నా మీరు కెమికల్ బేస్డ్ హెన్నా కానీ పెట్టుకున్నారు అంటే తప్పకుండా రాంగ్ ఎఫెక్ట్ ఉంటుందా. అందులో గంట సేపు పెట్టుకుంటారు కదా, డ్రై అవుతుంది, జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి హెన్నా పెట్టుకోండి మా, దానివల్ల జుట్టు రాలదు. హెన్నా పెట్టుకోవడం అనేది ఒక ట్రీట్మెంట్ మా. సో దాంట్లో అన్నీ కలిపి ఉంటే మీకు అసలు ఒక జుట్టు కూడా రాలదు, హెయిర్ కూడా బౌన్సీగా వస్తుంది, స్కాల్ప్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. మా దగ్గర హెన్నా దొరుకుతుందమ్మా, కానీ కంపారిటివ్గా కాస్ట్లీ ఉంటుంది. మీకు మంచి హెన్నాలేవి చీప్లో రావమ్మా. మీరు బయట మార్కెట్లో కొనేసి టీ డికాక్షన్తో పెట్టుకున్నారు అంటే ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. ఎలర్జీ వస్తే మాత్రం ఆ బ్రాండ్ని అస్సలు వాడకండి, ఓకేనా. మ్యామ్ నా ఏజ్ 36, నోస్ పక్కన ఇచ్చింగ్ వస్తుంది, టీనేజ్లో పింపుల్స్ రాలేదు, ఈ టైంలో పింపుల్స్ వస్తున్నాయి, పెయిన్ ఉంటుంది, సొల్యూషన్ చెప్పండి. మా నోస్ పక్కన ఇచ్చింగ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో చూసుకోండి. మరి కొంతమందికి ఈ నోస్ కార్నర్స్లో నల్లగా ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక ఇప్పుడు పింపుల్స్ వస్తున్నాయంటే మరి ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో చూసుకోండి మా. అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ, పొట్టలో నొప్పి ఎక్కువగా ఉన్నా కానీ, చాలా ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉన్నా కానీ ఒక్కసారి స్కానింగ్ చేయించుకోండి మా. మీ గైనకాలజిస్ట్ని కలవండి, కానీ వాళ్ళు చాలా లైట్గా చెప్తారు, ఏం లేదని చెప్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి పీసీఓడి చెక్ చేయించుకోండి, ఓకేనా. మ్యామ్ నా పేరు మాధవి, నేను మీ ప్రోడక్ట్ 20 రోజులైంది వాడుతున్నాను. యాక్నే సోప్, యాక్నే జెల్, మింట్ ప్యాక్, బ్రైట్నెస్ జెల్ వాడుతున్నాను మేడం, తగ్గుతున్నాయి. అవి తగ్గే ముందే మళ్ళీ 4 పింపుల్స్ వస్తున్నాయి, ఎలా మేడం? మా మీకు ఆల్రెడీ పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉన్నప్పుడు టక్కుమని తగ్గిపోవమ్మా, వస్తూ తగ్గుతాయి. మీరు ఇవన్నీ తీసుకున్నారు అంటే మరి నేను డైట్ కూడా చెప్పుంటాను, డైట్ ఫాలో అవ్వండి. సో తప్పకుండా తగ్గుతాయమ్మా, 1 నెలలో ఏది డిఫరెన్స్ రాదమ్మా. సో స్కిన్ ప్రాబ్లం అంత తొందరగా పోదు, ఓకేనా. మీకు వీలుంటే జనవరిలో వచ్చి కలవండి మా. సో ఇలా మ్యారీగోల్డ్ గురించి కంటిన్యూస్గా 2-3 ప్రతి వీడియోలో అడుగుతూ ఉన్నారు. సో రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, నా క్లయింట్స్కి, నా వ్యూయర్స్కి, నా దగ్గరికి ఎంతోమంది వచ్చి ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు. మీకు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చింది, స్కిన్ ఎలా ఉంది, అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి. బరువు తగ్గారా, లేదా పింపుల్స్ తగ్గాయా, లేదా పిగ్మెంటేషన్ తగ్గిందా, రింకిల్స్ తగ్గాయా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గాయా, హెయిర్ లాస్ తగ్గిందా, ఇవన్నీ మీరు ఒక చిన్న వీడియో, ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వీడియో చేసి పంపించండి మా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే చాలామంది ఒప్పుకోవడం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందా. అంటే ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది కదా, అంటే మేము వేసుకుంటాము, మళ్ళీ మీకు కనిపించడం ఇష్టం లేకపోతే పంపించకండి. నేను ఏంటి అంటే నెక్స్ట్ వీడియోస్లో వేస్తానన్నమాట. సో ఎవరికైతే కొంచెం ఇష్టంగా ఉందో, నేనంటే అభిమానంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇదేం తప్పు కాదమ్మా, ఒక వీడియో తీసి పంపించండి. ఏం చెప్పబడలేదు, మీ ఊరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ఏం వాడారు, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఎలా ఉంది. సో అది నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఓకేనా అమ్మా. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి మా.
నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. సో ప్రతి వీడియోలో మేము ఒక 2-3 వేసుకుంటామమ్మా. సో అది ఏమి అంటే తప్పేం కాదు కదా, కాబట్టి ట్రై చేయండి, కొంచెం గమనించండి మా, ఇది మాత్రం నా రిక్వెస్ట్, ఓకేనా? సో ఏ నెంబర్కి పంపించాలి అంటే 9652093372 మా. మళ్ళీ చెప్తాను, 9652093372. ఈ నెంబర్ కానీ పంపించారు అంటే నాకు తను చూపిస్తుంది, సరేనా? మీ వీడియోస్ మేము కొంచెం నా వీడియోస్ ముందు వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే.